ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత నడిపించును కాక. ప్రతి ఉదయం చాలా ఆధ్యాత్మికంగా మనం నడిపించబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి, ఎంతో ఆదరించబడుతున్నాం కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు చక్కగా మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ప్రతిరోజు మరి భారం కలిగి మీ కొరకు ఈ పరిచర్య తరఫు నుండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చిన భారాన్ని చేత పట్టుకొని మీ అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట అండి. ఆమేన్. క్రీస్తేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చబోతున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ఇదిగో చక్కని మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. ఆయన ఐశ్వర్యము చొప్పున నిజంగా మనల్ని అద్భుతకరంగా మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నారు. ఇదిగోండి, ఈ రోజున మనకున్న పరిస్థితిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా జీవితం ఏమైపోతుందో, ఎప్పుడు నాకున్న మరి పరిస్థితులు మార్చబడతాయి, నా అవసరతలు తీర్చబడతాయి, ఇలా ఎన్నో విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం కదా. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనని ప్రభు ఆలకిస్తున్నారు. ఏ పరిస్థితిలో ఉండి దేవాన్ని మొరపెడుతున్నారో ఆ మొరను ప్రభు వింటున్నారు. అందుకని ఉదయకాల సమయంలో చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఇదిగోండి, ప్రభు ఆశీర్వదిస్తే ఆపగలేవారు ఎవరున్నారు? అవునా? ఆయన ఒక్కసారి తలుపులు తీయగా మూయువాడు ఎవ్వరు కూడా లేరండి, చరిత్రలో లేనే లేరు. ఆయన ఆశీర్వాదం, ఆయన ఐశ్వర్యం నిజంగా మనల్ని అద్భుతకరంగా మన ప్రతి అవసరాన్ని తీర్చేటట్లుగా చేయబోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో బాధపడుతున్నావు ప్రియ సహోదర సహోదరి, దిగులు పడుతున్నావు? ఏంటి నాకు ఈ బాధ, ఈ శోధన, ఎప్పుడు నా పరిస్థితులు మార్చబడితే నాకున్న అప్పుల నుంచి నేను విడుదల పొందుకుంటాను, ఇదిగో నా జీవితం మరి నా కుటుంబ పరిస్థితి మార్చబడుతుంది, నా దీనస్థితి మార్చబడుతుంది, నాకున్న పరిస్థితుల విషయాల్లో దేవుడు ఎప్పుడు కృప చూపిస్తారని వెయిట్ చేస్తున్నావు కదా. ఎస్, సమయం ఇంకా వచ్చిందండి. దేవుడు మీ ప్రతి అవసరతలో దేవుడు కృప చూపించబోతున్నారు. ఆమేన్. ఇదిగో ఈ రోజున చిన్న స్థితిలో అనగా చాలా దీన స్థితిలో నీవు ఉన్నావేమో, ఆ దీన స్థితి నుంచి ప్రభు నిన్ను గొప్ప స్థితిలోనికి నడిపించబోతున్నారు. చుట్టూ అందరూ చూసి నీ జీవితంలో నీకున్న పరిస్థితిని చూసి నీ జీవితం ఎప్పుడు ఇంతే, ఇంకా నువ్వు దీవించబడవు, ఇంకా నీ కుటుంబం ఆశీర్వదించబడదు, ఇంకా నీ కుటుంబ పరిస్థితులు ఇలాగే ఉంటాయని అందరూ అంటున్నారేమో. అందరి ఎదుట ప్రభు సాక్షికరంగా ఉంచబోతున్నారు. గొప్ప మహిమను మీ ఎదుట ఉంచి ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. కన్నీళ్ళు ప్రభు చూస్తున్న దేవుడిగా ఉన్నారు. ఎప్పుడు దీవించబడతామా, ఎప్పుడు ఆశీర్వదించబడతామా, ఎప్పుడు బ్రతుకులు మార్చబడతాయా కదా. ఎస్, ఇదిగోండి, దేవుడు ఒక సమయాన్ని మన కొరకు దాచి ఉంచారు. ఆ సమయంలో మన జీవితాలే మార్చబడతాయండి. ప్రైజ్ ది లార్డ్. ఇక మీరున్న పరిస్థితుల్లో మార్పును మీరు చూడబోతున్నారు. మీకున్న మరి విషయాలలో మీరు కృపను పొందుకోబోతున్నారు. ఇంకా మీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించండి. దేవా, మా అవసరాలను తీర్చే దేవుడు నీవయ్యా. మనుషుల సహాయాన్ని మనం కోరితే కొద్ది సహాయం చేయగలుగుతారేమో. ఒకవేళ మనం కొన్నిసార్లు మనకున్న అవసరతను బట్టి నాకు కొద్దిగా మరి పరిస్థితుల్లో సహాయకులుగా ఉండరా అన్నప్పుడు మన చేయి వదిలిపెట్టి మనుషులు వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. నీ కష్టంలో నేను ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, నీకు మంచి చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, గొప్ప చేసే దేవుడు. ధైర్యంగా ఉండండి. సమయం వచ్చింది. ఇదిగో ప్రభు ప్రతి అవసరతను తీర్చబోతున్నారు. ఆమెనని చెప్పండి. విశ్వాసంతో ఈ మాటను రిసీవ్ చేసుకోండి. అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఆమె ప్రార్థిద్దామా? మరి కొంచెం ఓపిక, కొంచెం సహనం, కొంచెం ఇదిగోండి అన్ని విషయాల్లో చాలా చాలా సహనంతో ఉండండి. ప్రభు గొప్ప దేవుడు.
మనుషులు వదిలిపెడతారేమో కానీ ప్రభు వదిలిపెట్టారు. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, అద్భుతకరమైన మీ మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నామయ్యా. చాలా శ్రేష్టకరమైన మీ మాటలు మమ్మల్ని ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి. నీకు అయ్యా నీ మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరతను తీరుస్తానని చక్కని మాటతో మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నాం. అయ్యా కృప చూపించండి, సహాయం చేయండి. అద్భుతం జరుగును గాక. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకున్నాం, గొప్ప చేయమని వేడుకున్నాం. బిడ్డలు ఏ విషయాల్లో ఏ పరిస్థితిలో ఉండి బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో, మీ సన్నిధిలో అడుగుతున్నారో, ప్రాధేయపడుతున్నారో అంత కూడా చూస్తున్న దేవుడు అయి ఉన్నావు ప్రభా. అద్భుతం జరుగును గాక. వారి ఏ అవసరతలైతే అయ్యా వారి జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటి విషయంలో గొప్ప కార్యం, గొప్ప విడుదలను మీరు దయచండి. ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి, కృప చూపించండి, ధైర్యంతో నింపండి. ఎక్కడ కూడా ఆగిపోకూడదయ్యా. నీవు మాతో ఉన్నావని నిరీక్షణ మాకుందయ్యా. నీవే మా ధైర్యం అయి ఉన్నావు. అద్భుతం జరిగించండి. మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ప్రతి అనారోగ్య పరిస్థితులు మీరు మార్చండి, ఆరోగ్యంతో నింపండి, కృప కలుగును గాక. దీవించండి. అలాగే ఎంతమంది హాస్పిటల్స్లో చావు బ్రతుకుల మధ్యలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. అద్భుతం జరిగించండి. మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా గృహాల కొరకు అయ్యా ఇదిగోండి వెయిట్ చేస్తూ ఉన్నారు, గర్భఫలాల కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఉద్యోగాల కొరకు అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి వారికి ఉన్న ప్రభా ఇదిగోండి పరిస్థితులలో మీ సహాయాన్ని కోరుతున్నారు. వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి కోడి సమస్యలు, ఆటంకాలు అయా ఎక్కడ చూసిన అన్యాయము అయా ఇదిగోండి ఎవరి జీవితాల్లో ఉన్నాయో వారికి విడుదల కలుగును కాక. గొప్ప స్థితిలో ఉంచండి, అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి ప్రభా చేస్తున్న ప్రతి విషయాల్లో, పనులలో మీరు తోడుగా ఉండండి, గొప్ప చేయమని బలముగా నడిపించండి, కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్న అందరిపైన మీ దీవెనలు కుమ్మరించమని క్రీస్తు మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత, మా అందరి అవసరత అయ్యా ఈ వీడియోలో ఎంతమంది అయితే ఈ ఉదయ వాగ్దానంలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడును గాక. అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.